ఈ జంటని చూసి కాలం వెక్కిరించింది. పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండాల్సిన సమయంలో బెట్టింగ్ అనే మహమ్మారి వాళ్ళ జీవితాన్ని చీకటిగా మార్చేసింది. బెట్టింగ్ యాప్లకు దగ్గరై భార్యకి దూరమయ్యాడు. ఎంతటి కష్టం వచ్చినా భర్త చేయి మాత్రం వదల్లేదు ఆ భార్య. ఆ మహమ్మారి నుండి బయటపడడమే కాకుండా ఇలాంటి వాటిట్లో ఎవ్వరూ చిక్కకూడదనేటటువంటి సదుద్దేశంతో ఆ జంట ఇది కథ కాదు వేదికని ఆశ్రయించారు. నాకు మ్యారేజ్ 2022 మ్యారేజ్ అయింది మేడం. లవ్ మ్యారేజ్. మేము డిగ్రీలో ఉన్నప్పుడు లవ్ చేసుకున్నాము. మా అమ్మ కొంచెం ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేయడంతో మా నాన్న పంపించేశారనమాట. అంటే మీరు వెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకోండి అని? నువ్వు వెళ్ళి చేసుకో. మమ్మీకి ఎందుకు ఇష్టం లేదు? అంటే లో క్యాస్ట్ మేడం మా హస్బెండ్ వాళ్ళు. నాన్న ఒప్పుకున్నారు కానీ మమ్మీ ఒప్పుకోలేదు. నేను మా నాన్న అప్పుడు బయటికి వెళ్తాను, నన్ను బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేయమని అడిగారు మేడం. నేను ఫోన్ తీసుకొని, తన ఫోను నా ఫోన్ రెండు తీసుకొని మా నాన్నని డ్రాప్ చేయడానికి వెళ్ళాను. ఇంటికి వచ్చేసరికి తను ఇంట్లో లేడు. ఆ అమ్మాయితో పర్టికులర్గా మెసేజ్ చేసి మాట్లాడేవాడు. అది నేను ఫోన్ చాట్ తీసుకున్నప్పుడు కనిపించింది. అమ్మాయికి మ్యారేజ్ అవ్వలేదు? అవ్వలేదు మేడం. నువ్వే ఇంటర్లో పరిచయం, ఇంటర్లో ముందు 10th క్లాస్ అమ్మాయి గురించి నీకు డౌట్. 1.5 year మీ ఆయన ఫోన్ నీకు దొరకలేదా ఒక్కరోజు కూడా? అంటే లేదు మేడం, తల కింద పెట్టుకుంటాడు పూర్తిగా. బాత్రూమ్కి వెళ్తాడు, స్నానానికి వెళ్తాడు, మేడం. గబుకుని ఫ్రెండ్స్ వస్తారు, ఛార్జింగ్ లేకపోతే నిద్రపోయినప్పుడు పడుకొని పెట్టుకుంటారు కదమ్మా. ఇరిటేట్ ఫీల్ అయ్యాడు. నువ్వు అంత డౌట్ ఎందుకు వస్తుంది నా మీద, ఇది లేదా అన్నట్టు కొంచెం గొడవ జరిగింది మేడం. ఆ అమ్మాయి మీ కాలేజ్ జాయిన్ అవ్వలేదా? లేదు మేడం. ఆ చాటింగ్స్ లో ఏమున్నాయి? ఇంటికి వచ్చిన తర్వాత ఈ గొడవ జరిగిన తర్వాత ఫిజికల్గా చాలా దూరం ఉండేవాడు మేడం. అంటే మినిమం కూడా ఎఫర్ట్ తన సైడ్ నుంచి ఉండదు. అండ్ ఫిజికల్గా కూడా దూరంగా ఉంటుంటే నేను అర్థం కాలేదు, అంటే ఎందుకు ఇలా చేస్తున్నాడు. తను అస్సలు ఇంట్రెస్ట్ చూపించాడు మేడం నా మీద. ఎంతసేపు తిన్నానా, పడుకున్నానా, డ్యూటీ చేశానా, తర్వాత ఫోన్ చూసుకొని హ్యాపీగా రిలాక్స్ అవుతున్నాను. ఈ విషయం మా నాన్నకు కూడా తెలిసింది మేడం. ఏ విషయం అమ్మా? ఫిజికల్గా దూరం ఉంటున్నాడు, ఫోన్ ఇవ్వకోకుండా ఏదో సంథింగ్ జరుగుతుంది వీళ్ళ మధ్యలో అనేసి. జూనియర్స్ ఉంటారు కదా మేడం కాలేజ్లో, లేకపోతే నా కొలీగ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ మీ ఆయన 2000 తీసుకున్నాడు, 3000 తీసుకున్నాడు, ఇవ్వట్లేదు ఇలా చెప్పి ఫోన్స్ వస్తాయి మేడం. ఒక అతను నాకు కాల్ చేశాడు మేడం, కొలీగ్ అతను కాల్ చేసి మీ పాపకు బాగలేదు అని చెప్పి డబ్బులు తీసుకున్నారు కదా అంటే, పాప ఏంటన్నా అసలు మా కిడ్స్ ఏం లేరు అంటే, లేదమ్మా అలా చెప్పే తీసుకున్నాడు మీ ఆయన. ఇచ్చిన అతను ఎవరు? కొలీగ్ మేడం. కొలీగ్కి పెళ్ళైన పిల్లలు ఉన్నారా లేదా కూడా తెలియదా? అయితే ఆపరేషన్ తర్వాత మళ్ళీ ఈ అపోలోలు ఇంటికి వస్తున్నారంటే నేను అడిగాను అనమాట, ఇంకా ఎంత ఉంది అంటే అప్పుడు మళ్ళీ 30 lakhs అని చెప్పారు. 30 ఎలా అయ్యాయి అనేసి నేను గట్టిగా మాట్లాడాను. 10 నుంచి 30కి పెరగడానికి ఎంత టైం గ్యాప్? పెళ్ళైన ఎంత? 2 years సార్. బెట్టింగ్స్కి అడిక్ట్ అయిపోయాడు మేడం పూర్తిగా. అలా ఒక 15 to 20 lakhs అప్ అయిపోయింది. హ్యాపీ ఫ్యామిలీ మీది. మధ్యలో ఎక్కడి నుండి అండి ఇది పోనింది మీకు బెట్టింగ్ అనేది? కాలేజ్ టైం నుంచి. కాలేజ్ టైం నుంచేనా? ఒక మనిషి జీవితాలతో ఆడుకుంటున్న ఫోన్తో మీరేమనుకున్నారంటే మేము ఫోన్లో ఆడుకుంటున్నాం అనుకున్నారు. బికాజ్ మాకు మొన్న మెయిన్ భయం ఏంటంటే మీకు సూసైడల్ ఐడియాస్ యాక్టివ్గా వస్తున్నాయి అనేటటువంటిది మాకు తెలిసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడితే ఓ రేంజ్లో సూసైడ్లు జరుగుతున్నాయి. ఫోన్లోనే జీవితం హరించుకుపోతున్నాయి. గేమ్లు ఆడుకుంటూ దాన్ని ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్స్ సిగ్గుపడండి దయచేసి. ఎందుకంటే నాకు తెలిసి ఆ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తెలియదు దాని ఎఫెక్ట్ ఎంత దరిద్రంగా ఉంటుంది అని. దాని సైడ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందో తెలియట్లా. తిప్పి కొడితే 5 yearsలో కోట్ల విల్లాలు ఫ్లాట్లు కొంటున్నామంటే ఎక్కడి నుంచి వస్తాయి?
ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. నమస్తే. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే. ప్లీజ్ కూర్చోండి. Thank you. కూర్చోండి మేడం. రండి. నమస్తే మేడం. కూర్చోండి. నాకు మ్యారేజ్ 2022 మ్యారేజ్ అయింది మేడం. లవ్ మ్యారేజ్. మేము డిగ్రీలో ఉన్నప్పుడు లవ్ చేసుకున్నాము. ఆ తర్వాత 22-21 అలా ఇంట్లో చెప్పేసి చేసుకోవడం జరిగింది మ్యారేజ్. 21 ఇంట్లో చెప్పారు, 22లో చేసేసుకున్నారు. పెద్దలు ఒప్పుకున్నారా? లేదు, అంటే మా నాన్నకి ఇష్టమే మేడం. ఇంట్లో మాటలు జరుగుతుండగానే మా అమ్మ కొంచెం ఎక్స్ట్రీమ్గా బిహేవ్ చేయడంతో మా నాన్న పంపించేశారనమాట. అంటే మీరు వెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకోండి అని? నువ్వు వెళ్ళి చేసుకో, ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను, కానీ నేను వచ్చి నీకు సపోర్టివ్గా ఉంటే ఇల్లు అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో మమ్మీకి ఎందుకు ఇష్టం లేదు? అంటే లో క్యాస్ట్ మేడం మా హస్బెండ్ వాళ్ళు. నాన్న ఒప్పుకున్నారు కానీ మమ్మీ ఒప్పుకోలేదు. అంటే నాన్నకి ఇష్టం అంటే పూర్తిగా కాదు మేడం, అలా నన్ను బలవంతంగా వేరే వాళ్ళకి ఇచ్చి చేయడం ఇష్టం లేదు. సర్ది చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నారు. మీరు ఎంతమంది అమ్మా? నేను మా తమ్ముడు మేడం. ఓకే. అయితే ట్రై చేస్తున్నారు అంటే నాకు చెప్పడానికి, మా అమ్మకి చెప్పడానికి కూడా ట్రై చేస్తున్నారు ఈ రోజుల్లో లవ్ మ్యారేజ్ అనేది నార్మల్ అని చెప్పేసి. కానీ మా అమ్మ కొంచెం లో క్యాస్ట్ అతన్ని చేసుకుంటున్నాను అనేసి ఎక్స్ట్రీమ్ బిహేవ్ చేసింది, అంటే కొట్టడం అంతా జరిగింది మేడం. అలా కొడుతున్నా అంటే మా పెద్దనాన్న వాళ్ళు కూడా నా విషయంలో మా పెద్దనాన్న కూడా మంచిగా ఉండేవాళ్ళు మేడం. అయితే మా పెద్దనాన్న ఇంటికి వచ్చే టైంకి బాగా కొడుతూ ఉండింది, చేతిలో అవి లాక్ అది పట్టుకొని కొడుతూ ఉండేసరికి నన్ను పంపించేశారనమాట. కాకపోతే నాన్న నాతో వస్తే ఇంకా అప్పటికి మా ఫ్యామిలీలో మా అమ్మ నాన్నకి పడదు మేడం. ముందు నుంచి చాలా గొడవలు జరుగుతుంది, అంటే వాళ్ళ వరకు ఫ్యామిలీస్ గురించి గొడవలు. అయితే ఇంకా బిజినెస్ అది కూడా ఉన్నింది. ఇంకా అవన్నీ. ఇతను ఎలా పరిచయం మీకు? కాలేజ్లో మేడం. ఎన్ని ఇయర్స్ లవ్ మీది? డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి లవ్ మేడం. 2017 నుంచి పరిచయం. లవ్ ఎలా అయిందమ్మా? అంటే మీరు ప్రేమించుకోవటం అంటే ఎలా జరిగింది? అంటే ఆ అబ్బాయి వచ్చి మిమ్మల్ని ప్రపోజ్ చేశాడు సార్. కాకపోతే నేను యాక్సెప్ట్ చేయలేదు, అలా అని రిజెక్ట్ చేయలేదు. చాలా మంది ప్రపోజ్ చేసినా నేను రిజెక్ట్ చేశాను అనమాట. పర్టికులర్గా ఇతను ఎందుకంటే అపీరెన్స్ కానీ లేకపోతే సరౌండింగ్స్తో బిహేవ్ చేయడము, గర్ల్స్కి ఇచ్చే రెస్పెక్ట్ అదంతా కూడా చూసి నేను యాక్సెప్ట్ చేయలేదు, అలా అని రిజెక్ట్ కూడా చేయలేదు. జస్ట్ ఫ్రెండ్గా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. అలా అంటే ఎక్కడన్నా ఇప్పుడు భయం లేదమ్మా? మీరు ప్రేమించుకుంటున్నప్పుడు అబ్బాయి తక్కువ కులాన్ని మీ పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి, అసలే మీ అమ్మ నాన్నగారికి పడదు అని అన్నారు కదా? మా ఫాదర్ ముందు నుంచి చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు సార్. నాతో మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. నేను అన్ని విషయాలు ఆయనతో షేర్ చేసుకున్నాను. అంటే ఎవరైనా వచ్చి ప్రపోజ్ చేసినవి కూడా నేను ఆయనకు వెళ్ళి చెప్పేదాన్ని. ఈ విషయం కూడా చెప్పారా? ఈ అబ్బాయి ప్రపోజ్ చేశారు డాడీ అన్నది చెప్పాను మేడం. ఆ తర్వాత మా నాన్న ఒకసారి మాట్లాడడానికి, అంటే అతనితో మాట్లాడడానికి కాదు, పేరెంట్స్గా భయం ఉంటుంది కదా, ఒకసారి వచ్చారు కానీ ప్రిన్సిపల్ వరకు వెళ్ళకోకుండా నార్మల్గా నాతో మాట్లాడేసి వెళ్ళిపోయారు. ఒక ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వచ్చారు, కాలేజ్ ఈవెంట్ ఉన్నప్పుడు నాతో మాట్లాడేసి వెళ్ళిపోయారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.